జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రచారంలో పాల్గొన్నారు. రహమత్ నగర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏదో ఒక రోజు ఐసీసీ ప్రెసిడెంట్ అవుతారని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈడెన్ గార్డెన్స్ లో WWC విన్నర్ రీచా ఘోష్ సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తాను కొన్ని విషయాలను నిర్మోహమాటంగా మాట్లాడతానని, ప్రస్తుతం ఐసీసీ అధ్యక్షుడిగా గంగూలీనే ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ప్రతి భారతీయ పౌరుడు ఫ్రీ లీగల్ హెడ్ ను వినియోగించుకోవాలని భీమ్గల్ సిఐ సత్యనారాయణ గౌడ్ అన్నారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. న్యాయ ఖర్చులు భరించలేని పేదలకు ఉచిత న్యాయ సలహా, న్యాయవాది సహాయం అందించడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతుంది. ఏపీలోని అల్లూరి జిల్లా జి మడుగులలో నిన్న 14.5 డిగ్రీలు, చాలా జిల్లాలో 20 నుంచి 25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. మరోవైపు వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం నేటితో ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు మైకులు, ప్రచార రథాలు మూగబోనున్నాయి. ప్రచార గడువు ముగియనుండడంతో ఆయా పార్టీల నేతలు తమ ప్రత్యర్థులపై పదునైన మాటల తూటాలు సంధిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వెళ్లే భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి SCR మరిన్ని ప్రత్యేక రైలు నడపనుంది. కాకినాడ టౌన్ కొట్టాయం, కొట్టాయం కాకినాడ టౌన్, నాందేడ్ కొల్లం, కొల్లం నాందేడ్, చెర్లపల్లి కొల్లం, కొల్లం చెర్లపల్లి మీదుగా 54 రైలు నడపనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయాయని రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో మాట్లాడుతూ రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగినా భయపడను, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆయన సర్టిఫికేట్ నాకు అవసరం లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది హిందూ ముస్లింల మధ్య జరుగుతున్న వార్, ముడతాడు ఉన్నోళ్లకు లేనోళ్లకు, బొట్టు పెట్టుకున్నోళ్లకు పెట్టుకున్నోళ్లకు మధ్య పోటీ. 80% ఉన్న హిందువులు గెలుస్తారా, 20% ఉన్న ముస్లింల? హిందువుల పక్షాన బీజేపీ, ముస్లింల వైపు కాంగ్రెస్ ఉంది.